దేవుని దృష్టికి ఎంత చెడుతనం చేయాలో అంత చెడుతనం జరిగించాడండి. హిజ్కియా వలె తన తండ్రి అయిన హిజ్కియా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నట్లు తను నడుచుకోలే. చివరికి దేవుని చేత దీవించబడి దేవుని చేత కట్టబడిన మందిరంలో కూడా హిజ్కియా ఏమో మందిరాన్ని బాగు చేయించాడు, దేశాన్ని బాగు చేయించాడు, ఉండకూడనివన్నీ తీసివేసేసాడు, అవన్నీ మరలా తెచ్చిపెట్టాడు, దేశంలో తెచ్చిపెట్టాడు. మనషే దేశంలో కాకుండా ఇళ్లలో కాకుండా దేవుని మందిరంలో కూడా దేవతా స్తంభాలు నిలిపి వాటికి ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. ఘోరంగా దేవుని కోపం రగులుతుంది. మన జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పిల్లలు వింటా ఉంటారులే గాని వారి హృదయాలు తాకాలి, హృదయాల్లో ముద్రించబడాలి, కుటుంబంలో వారు గమనికలోనికి రావాలి. దేవుడు ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడా అని. దేవుని కోపం ఏంటో, దేవుని శిక్షలేంటో వారికి అవగాహన వచ్చేటట్లు చేయాలి. మనిషి ఆ గ్రహింపు లేనివాడై ఆయన రాజైన తర్వాత, హిజ్కియా తర్వాత ఆయన రాజైన తర్వాత భయంకరంగా జీవించడం మొదలు పెట్టాడండి. తీవ్రమైన కోపం దేవునికి వచ్చింది. శత్రువు రాజులకు అప్పచెప్పాడు. శత్రువు రాజులకు అప్పచెప్తే చదవండి 33వ అధ్యాయంలో 10వ వచనంలో, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను, వినండి, వారు చెవియొక్కకపోయిరి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను, వారు చెవియొక్కకపోయిరి. హిజ్కియా జీవితంలో కూడా ఈ సంఘటన జరిగింది.